హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకి స్వాగతం. ఈరోజు విశేషాలు. క్రీడా అంశాలకు వస్తే ప్రజ్ఞానందకు నార్వే చెస్ టైటిల్ దక్కింది. భారత స్టార్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక నార్వే చెస్ టైటిల్ సాధించాడు. శుక్రవారం చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞ విజేతగా నిలిచాడు. ఉలాన్ బటర్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్లో టోర్నమెంట్లో భారత రెజ్లర్లు 4 స్వర్ణ పథకాలు సాధించారు. పురుషులు గ్రీకో రోమన్ విభాగంలో సునీల్ కుమార్ 87 కేజీలు, నితేష్ 97 కేజీలు, మహిళల ఫ్రీ స్టైల్ విభాగంలో మనీషా 57 కేజీలు, నేహా 59 కేజీలు పసిడి పథకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో సునీల్ 4-1తో సలీ దివోస్పై, నితేష్ 13-9తో అమర్ అలీపై, మనీషా 3-1తో సింప్సోన్ పై, నేహా 5-3తో ప్యోల్ హాంగ్ ఉత్తర కొరియాపై విజయం సాధించారు. గ్రీకో రోమన్ 60 కేజీల విభాగంలో సుమిత్, మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో నీలం కాంస్య పథకాలు గెలిచారు. ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో మన అథ్లెట్లు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచారు. భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మొదటి 6 స్వర్ణాల్లో 5ంటిని మన ప్లేయర్లు హస్తగతం చేసుకున్నారు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాగా ముగిసిన చివరి వన్డేలో ఆతిథ్య పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే భారత్కు Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు సంసిద్ధత వ్యక్తం చేసిన పుతిన్, భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ Su-57 అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.